అక్క ఏంటి తెగ రాసేస్తున్నావు? ఇదే మాసం? శ్రావణ మాసం. శ్రావణ మాసంలో సాంప్రదాయమైన లేడీస్ ఏం చేస్తారు? వరలక్ష్మీదేవికి వ్రతం చేస్తారు. వ్రతం చేస్తే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. ఏటే? అదే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడు. పూర్వ జన్మలో వ్రతం చేయకపోవటం వల్లనేమో ఈ జన్మలో మీ బావ వచ్చాడు. ఈ జన్మలోనైనా వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే లిస్ట్ లో ఉన్న సరుకులు కావాలి. సరుకులు కావాలంటే అంజిగాడు రావాలి. ఇంకా చూస్తావేంటి పిలు? అంజీ, ఒరే అంజీ, ఎక్కడ చచ్చాడు? ఒరే అంజిగా, వెయిట్. ఒరే ఎదవా, అమ్మాయి గారు పిలిచేవా? ఈయన పిలిస్తే ఈయనొచ్చాడేంటి? బొక్కలే. అరే అర్జెంటుగా వెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు తీసుకురా. ఏంటండి తెచ్చేది? ఒకసారి అది చూడండి. మెయిన్ డోర్ కి తాళం కప్ప. నీ పనేనా? ఎస్. వై? పొద్దున్నుండి టీవీలో న్యూస్ చూసి చూసి థర్డ్ వే కన్ఫర్మ్ అని అయ్యగారు కన్ఫర్మ్ చేసేసుకున్నారు. అయితే ఏంటి, ఈ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ లాక్డౌన్ పెట్టేసరికి థర్డ్ వేవ్ పోయి ఫోర్త్ వేవ్ వచ్చేసేలా ఉంది. అందుకనే నా లాక్డౌన్ నేనే ప్రకటించేసుకున్నా, ఇంటికి లాకేసేసా. అయితే ఇప్పుడు ఇంటికి లాకేయాల్సిన అంత అవసరమే వచ్చింది. ఇదే మాసం? శ్రావణ మాసం. శ్రావణ మాసంలో సాంప్రదాయమైన లేడీస్ ఏం చేస్తారు? వరలక్ష్మీదేవికి వ్రతం చేస్తారు. ఆ వ్రతం ఎలా చేస్తారు? చాలా భక్తితో చేస్తారు. అక్కడ భక్తితో ఏం చేయరు? వ్రతం అనగానే కాలనీలో ఉన్న లేడీస్ అందరినీ కమ్యూనికేట్ చేసి మెడలకి గంధం, కాళ్ళకి పసుపు రాసి పూజ అయ్యేంత వరకు భజనలు చేసి ఇచ్చుకుంటున్నమ్మ వాయిను, పుచ్చుకుంటున్నమ్మ వాయిను, ఇచ్చుకుంటున్నమ్మ వాయిను, పుచ్చుకుంటున్నమ్మ వాయిను అని ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటే ఏమవుతుందా? పుణ్యం. పుణ్యంతో పాటు ఇంకోటి కూడా వస్తుంది. అర్థమైంది. అందుకని మేము బయటికి వెళ్లకుండా, మన ఇంటికి ఎవరో రాకుండా ఇంటికి లాకేశారు, మమ్మల్ని బ్లాక్ చేశారు. ఎస్. మరి మాకు పుణ్యం ఎలా వచ్చింది? పుణ్యం నీకు విషయం చెప్పనా? పుణ్య పురుషులు అన్నారు గాని పుణ్య మహిళలు అనలేదు. ఎందుకో తెలుసా? పుణ్యం చేసేది పురుషులే కాబట్టి. అట్లాంటిది పుణ్య పురుషుల్ని బాగా చూసుకుంటే చాలు, ఆటోమేటిక్ గా మా పుణ్యంలో కొంచెం పుణ్యం మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అంతేగాని వాయినాల పేరు చెప్పి థర్డ్ వేవ్ కి వే క్రియేట్ చేయకండి. అలా అంటే అరిష్టం. ఏం కాదు, దేవుడు ఇప్పుడు మనకు మంచి చేస్తాడు గాని చెడు చేయడు. మరి మన కాలనీ లేడీస్ గ్రూప్ లో అందరం డిస్కస్ చేసుకుని వారానికి ఒకరి ఇంట్లో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసుకున్నాం. మీరు లేడీస్ గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటే మేము జెంట్స్ గ్రూప్ లో డిస్కస్ చేసుకుని ఇంటింటికి తాళం కప్ప అనే పథకాన్ని ప్రవేశపెట్టాం. సో సోలోగా కావాలంటే చేసుకోండి కానీ సోషల్ డిస్టెన్స్ ని డిస్టర్బ్ మాత్రం చేయకండి. మిమ్మల్ని బావకి ప్రతి సిచ్యువేషన్ లోను పిచ్చ క్లారిటీ ఉంటదే. మీ బావకి క్లారిటీ ఉంటే మీ అక్కకి క్రియేటివిటీ ఉంది. అబ్బా ఎస్. తాళం కప్పతో థర్డ్ వేవ్ ని ఆపగలరేమో గాని వాళ్ళ ప్లాన్ తో మన పూజను ఆపలేరు. సోషల్ డిస్టెన్స్ తో మా మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయగలరేమో కానీ మా వ్రతాన్ని, వాయనాల్ని మాత్రం డిస్టర్బ్ చేయలేరు. ఖచ్చితంగా మేమందరం కలిసి వ్రతం చేసుకుంటాం. ఈ ఫ్రైడే వ్రతం ఒక రేంజ్ లో ఉంటది. హౌ? ఆ చెవి ట్యూ. వా, నీ థాటింగ్ కి, నీ టైమింగ్ కి, నీ ప్లానింగ్ కి టేక్ ఏ బావ్. పొగడ్తలాపి ఫోన్ తీ. తీసుకో. అక్క, నెక్స్ట్ ప్లాన్ యాక్టివేట్. బాబు పుణ్యపురుషు, ఎస్. ఎవరింట్లో వాళ్ళుండి అందరూ కలిసి వ్రతం చేసుకునే ఐడియా ఒకటేసా. ఎవరింట్లో వాళ్ళు ఉంటా అందరూ కలిసి వ్రతం చేసుకుంటారా? ఎలా? మనసుంటే మార్గం ఉంటుంది. మైదా పిండి వచ్చితే పూరి అవుతుంది. సోదాపి విషయం చెప్పు. చిల్డ్రన్ కి ఆన్లైన్ క్లాసెస్, మీ జెంట్స్ కి ఆన్లైన్ వర్క్స్, మా లేడీస్ కి ఆన్లైన్ వ్రతం. జూమ్ కాల్లో ఒకరింటికి ఒకరు వెళ్తాం, పిలుపులు పిలుచుకుంటాం. అక్క అక్క, టచ్ చేయకుండా టచ్ ఫోన్ లో మెడకి గంధం, కాళ్ళకి పసుపు ఎలా రాస్తావో చెప్పే. చెప్తా. కలర్ యాప్ డౌన్లోడ్ చేస్తా, అందరి కాళ్ళు కెమెరా ముందు పెడతా, బ్రష్ తో పసుపు పూస్తా. భలే ఉంది కదా. వాయిను వెళ్ళేస్తావు చెప్పే. అమెజాన్ లో ఆర్డర్ పెట్టేస్తే వాడే శుభ్రంగా రాళ్ళేరేసి శనగలు నానపోసేసి పండు తమ్ములు పార్సిల్ చేసేసి రిటర్న్ గిఫ్ట్ కూడా పెట్టి మరీ ఇచ్చేస్తాడు. అడ్రస్లు ఇచ్చేసావు అనుకో, శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా, ఏంటి 6 గంటలకల్లా సెలవులు డెలివరీ అయిపోతాయి. అబ్బో,
వాడికి 5 స్టార్ రేటింగ్ ఉంది. బరంపురం పంచం మడిగట్టుకొని మరీ చేస్తాడంట. రివ్యూస్ చూసా. చెల్లి ఇదే మాసం? శ్రావణ మాసం. శ్రావణ మాసంలో సాంప్రదాయమైన లేడీస్ ఏం చేస్తారు? సోషల్ డిస్టెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఆన్లైన్ లో వ్రతాలు చేస్తారు. దాని వల్ల ఏమొస్తాయి? బావకి చెవటలు వస్తాయి. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ శ్రావణ మాసం స్పెషల్ ఆన్లైన్ పేరెంటల్స్. మిస్టర్ మొగుడ్స్, మీ కార్డు ఒకసారి ఇస్తే నెక్స్ట్ ఫ్రైడేకి ఆన్లైన్ లో అన్ని ఆర్డర్ పెట్టేసుకుంటాం. మధ్యలో నా కార్డు ఎందుకు? ఇందాక మీరేమన్నారు మిస్టర్ పుణ్యపురుష్? పుణ్య పురుషులు ఉంటారు గాని పుణ్య మహిళలు ఉండరనే కదా. మరి మీకు పుణ్యం రావాలంటే పూజకు దానం చేయాలి కదా. అబ్బో, తీసుకో. అయినా నీ శనగలకి అట్టుపూలకి ఎంత అవుద్దే? కాలనీలో ఎంతమందికి కావాలంటే అంతమందికి పంపుకో. ఇట్రా, పూజ పుణ్యం రెండు నువ్వే తీసుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు. చెప్పరా బావా, ఇప్పుడే మీ ఆవిడ మా ఆవిడతో చెప్పిందంట. జూమ్ కాల్స్, ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కార్డ్ తీసుకుంది బావా. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగిందిలే. అయినా ఈ శనగలకి అట్టుపూలకి కొబ్బరికాయలకి సేవదుంపలకి ఎంత అవుద్ది బావా? డైలీ మనం తాగే టీ కాఫీ ఖర్చులంత కూడా ఉండవు. పర్లేదు, ఇచ్చేయి, కార్డు ఇచ్చేయి. బై ది వే, శ్రావణ మాసం శుభాకాంక్షలు. నాకెందుకు బా? మరి ఈ మాసంలోనే కదరా మొగుళ్ళు గౌరవింపబడేది, వాళ్ళు 4-5 సార్లు మన కాళ్ళ మీద పడేది. అవును బావా, సేమ్ టు యూ. సర్లే గాని మన ఆణిముత్యాల గ్రూప్ లో అందరికి చెప్పి ఆన్లైన్ వ్రతానికి పర్మిషన్ ఇచ్చేవని. ఓకేలే బా. ఓకే. అబ్బాబ్బాబ్బాబ్బా, అయ్యగారు ఖర్చులు కంట్రోల్ చేయడంలో తాళం ఎక్కడ వేయాలో అని మీకు తెలిసినట్టు ఎవరికి తెలియదండి. పెళ్ళాలకు కళ్ళాలు వేయాలంటే అప్పుడప్పుడు ఇలాంటి గొళ్ళాలకి తాళాలు వేయాలి. ఒరే, వాళ్ళకి ఏం కావాలో అయ్యరా, ఈ పూలు పళ్ళు అట్టుపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చిచ్చే. మనం అసలే పుణ్యపురుషులు, మళ్ళీ మాట వచ్చేద్ది. వేవులు ఎన్నొచ్చినా వ్రతాలు మాత్రం ఆగవని మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. అంతా లక్ష్మీదేవి దయ. అక్క, లైన్ లో ఉన్నారా? ఉన్నానే. మీనక్క, మీ వ్రతం అయిపోయిందా? అయిపోయింది. కల్పనక్క, మీది అయిపోయిందే. అందరికి వాయినాలు అందాయా? అందాయే, కరెక్ట్ పూజ అయ్యే టైంకి అందాయి. నీ ఆన్లైన్ ఐడియా సూపరే. మరి ఏమనుకున్నారు, రాజకుమారి ఇక్కడ. మొత్తానికి అందరం కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. అక్క, అసలు వాయినం అందిందా? అదే అందింది. నీకు అందిందా? ఇప్పుడు ఉంటది. సరే, మీరు ఫోన్ పెట్టేయండి, క్లైమాక్స్ కి టైం అయింది. ఏమండి? వస్తున్నా 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 వచ్చా. కాళ్ళ మీద పడే టైం అయిందా? తొందరగా అక్షంతలు ఆశీర్వదించేస్తా. ఆగండి, ఇటు తిరగండి. అక్షంతలా, ఈయనకి తొందర ఎక్కువ. ఇదిగోండి. దాన్ని పెట్టుకో. కలకాలం ఇలాగే కాళ్ళ దగ్గర పడేది. ఏంటి? అదే, కలకాలం ఇలాగే పుణ్య స్త్రీలా ఉండు అట్నా. ఉంటా ఉంటా. ఇదిగో, ఇది మీ చేత్తో నా మెళ్ళో వేశారనుకోండి, కలకాలం కాదు, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, అన్ని కాలాలు పుణ్యస్త్రీగానే ఉంటా. ఇది బంగారులో ఉంది. ఇది ఎక్కడదే? అదేంటి అలా అడుగుతారు పుణ్యపురుష్? వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. కాళ్ళకు పసుపు, శనగలు, అరటిపళ్ళు. ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వీటితో పాటు అసలైంది బంగారం కొంటారని పుణ్యపురుష్కి తెలుసు అనుకున్నానే. అంటే ఇప్పుడు ఇది శనగలతో పాటు జస్ట్ 1,00,000 ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేశా. మీ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇదే చేశారా? సేమ్ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు. ఒరే యదవా, నీ ప్లాన్ వల్ల నేను కారు కొనుక్కుందాం అనుకున్న డబ్బులతో మా ఆవిడ వడ్డానం కొనేసుకుందిరా. నువ్వు నాకు దొరకాలి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ, మా ఆయన సూపర్ రామావా.